హలో సిస్టర్స్, వెల్కమ్ టు వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాపు. మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో దిల్షుక్నగర్లో ఉంటుందండి. మీకు రోడ్ మ్యాప్ కావాలంటే వీడియో లాస్ట్లో ఇస్తాం చూడండి, లేదంటే గూగుల్లో టైప్ చేసిన వస్తుంది. ఇక మన షాప్ టైమింగ్ వచ్చేసి 11 to 7 అండి. సండే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ 3కి ఓపెన్ చేస్తాం, 3 to 8 వరకు ఉంటుంది. మీకు ఆన్లైన్ రిప్లై కూడా ఆ టైంలోనే వస్తుంది. లాస్ట్ వీడియోలో వజ్జా మీనింగ్ ఏంటిదని టీచర్స్ని అడిగాము. చాలామంది టీచర్స్ అయితే ఆన్సర్ ఇచ్చారండి. ఆన్సర్ పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. వజ్జా అంటే మీనింగ్ వచ్చేసి ఉపాధ్యాయుడు అండి. ఉపాధ్యాయుడు, గురువు, టీచర్ ఏదన్నా కానీ కరెక్టే అండి. చాలామంది అయితే కామెంట్ చేశారండి, థ్యాంక్స్ అండి అందరికీ. మేము ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే తెలుగు టీచర్ ఏమైనా పెడతారనుకున్నామండి. కాకపోతే సోషల్ టీచర్ పెట్టారండి. వారాహి అని ఉంది వాళ్ళ మెయిల్ ఐడి, వాళ్ళు పెట్టారండి, గురువు అని పెట్టారు. థ్యాంక్స్ టీచర్ పెట్టినందుకు. ఫస్ట్ గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేసేటప్పుడు మా టీచర్స్తో నాకున్న స్వీట్ మెమరీస్ చెప్తానండి. ఇక గివ్ అవే ఆన్సర్ వచ్చేసి డే అండి. మనకు బాగా నిద్ర పట్టినప్పుడు అనిపిస్తుంది అప్పుడే తెల్లారిందని. అదే డైలాగ్ని సినిమాలో అప్పులప్పారావు సినిమా అండి, దాంట్లో విడదీసి చెప్పారు. అప్పు డే తెల్లారిందా అంటే అప్పు చేసే రోజు మొదలైందా అని పెట్టారండి. ఆ డైలాగ్ రాసిన వాళ్ళు అయితే ఎల్బి శ్రీరామ్ గారు అండి. ఏం డైలాగ్ రాశారండి ఎల్బి శ్రీరామ్ గారు. హ్యాట్స్ అప్ టు ఎల్బి శ్రీరామ్ గారు. ఇక గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేద్దామండి. గివ్ అవే విన్నర్ని సెలెక్ట్ చేద్దామండి. ఇప్పుడు నాకు టీచర్స్ కొన్ని స్వీట్ మెమరీస్ ఉన్నాయని చెప్పాను కదండి, అవి ఇప్పుడు చెప్తాను. నాకు తెలుగు అంటే కొంచెం మక్కువ ఎక్కువ. ఎవడైనా మార్కులు తక్కువ వస్తే టీచర్ చేత తమిళ తింటాడు, కానీ నాకు 25 మార్కులకి 24 మార్కులు వచ్చి కూడా పిల్లలు వాచేలా టీచర్ చేత తమిళ తినానండి. మాకు 7th దేవాదినం అని తెలుగు టీచర్ ఉండేవారు. మామూలుగా ఇంట్లో పిల్లలకి నిక్ నేమ్స్ ఉంటాయి, కానీ స్కూల్లో మాత్రం పిల్లలు టీచర్స్కి నిక్ నేమ్ పెడతారండి. ఈయనకున్న నిక్ నేమ్ ఏంటంటే పిసినారోడ్ అని. పిసినారి అంటే డబ్బుల దగ్గర కాదండి, మార్కుల దగ్గర. ఎలా అంటే ఏ సబ్జెక్ట్ టీచర్ అయినా కానీ 22.5 మార్కులు వచ్చాయనుకోండి, రౌండ్ ఫిగర్ 23 అని వేసేవారు. కానీ ఈసారి మాత్రం అలా వేసేవాడు కాదు. 22.5 వస్తే 22.5 అలానే ఉంచేవాడు అండి. ఎందుకని అడిగితే ఇప్పుడు తెలుగులో 22.5 వచ్చినాయి కదా, సైన్స్లోనో సోషల్లోనో 23.5 వచ్చింది అనుకో, అప్పుడు 6 మార్కు ఈ 6 మార్కు కలిపి 1 మార్కు అవుతుందని చెప్పేవాడు అండి. అందుకే స్టూడెంట్స్ అంటే మేము కాదులేండి, మాకన్నా ముందు సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు పెట్టారు పిసినారోడ్ అని. మార్క్స్ వేసిన పేపర్ ఇచ్చే రోజు అయితే సార్ చాలా సీరియస్గా ఉంటారండి. ఇక నన్ను ఎందుకు కొట్టారంటే 25కి 24 మార్కులు వచ్చాయండి. అయితే 6 మార్కు వచ్చిన కూడా నేను రాసింది కరెక్టే, కానీ తప్పని కొట్టేశాడు. తప్పుగా సార్ రైట్ అని అడిగితే కొట్టాడండి. అంత కొడుతుంటే అయితే మా అబ్బాయిలు ఎవరు కూడా రెస్పాన్స్ కాలేదండి. వీడికి బాగా అయింది అనుకున్నారో లేకపోతే సార్ కోపం చేసి భయపడ్డారో తెలియదు, కానీ సైలెంట్గా ఉన్నారు. మాది విలేజ్లో గవర్నమెంట్ స్కూల్ అండి. మా స్కూల్లో అబ్బాయిలు అమ్మాయిలు అసలు మాట్లాడుకునే వాళ్ళు కాదండి, అంత స్ట్రిక్ట్గా ఉండేది. కానీ అలా కొడుతుంటే మా క్లాస్ అమ్మాయిల్లో గుసగుసలు స్టార్ట్ అయ్యాయండి. సార్ చూసి ఏంటా గుసగుసలు అని అడిగితే సార్కి ఎవరు చెప్పే ధైర్యం లేక గుసగుసలు ఇంకా కొంచెం పెద్ద చేశారండి. ఏంటా సౌండ్స్ అని సార్ గట్టిగా అడిగితే మా క్లాస్ అమ్మాయిలందరూ ఒక్కసారి వేణుగోపాల్ రాసింది కరెక్టే సార్ అని బుక్ తీసి చూపెట్టారు. ఆ క్వశ్చన్ ఏంటంటే పుత్తడి అంటే అర్థం ఏంటిదని క్వశ్చన్ ఇచ్చారండి. బుక్లో బంగారం అని ఉంది, నేను కూడా అదే రాశాను. సార్ మాత్రం బంగారు కాదు బంగారం అన్నారండి. బుక్ చూపిస్తే అందులో ప్రింటింగ్ తప్పు పడింది, నేను పాఠం చెప్పేటప్పుడు చెవులు ఎక్కడ పెట్టుకొని ఉన్నారని తిట్టారండి. కానీ 6 మార్కు మాత్రం ఇవ్వలేదండి. ఆ రోజు మా అబ్బాయిలంతా సైలెంట్గా ఉన్నా, మా క్లాస్ అమ్మాయిలు మాత్రం అండగా నిలబడ్డందుకు ఆ రోజు థ్యాంక్స్ చెప్పలే, కానీ ఈరోజు చెప్తున్నాను అండి. మా క్లాస్ అమ్మాయిలందరికీ ఆ రోజు నా కోసం సార్ని ఎదిరించి అడిగినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఇది ఇక్కడితో అయిపోలేదులేండి. ఆ నెక్స్ట్ యూనిట్ టెస్ట్లో నాకు 25కి 20 మార్కులు వచ్చినాయి. తెలుగులో 25కి 25 మార్కులు వేయడం ఆ సార్ హిస్టరీలోనే లేదండి. ఈ విషయం మా సీనియర్ స్టూడెంట్ కూడా చెప్తే ఎవరు కూడా నమ్మలేదండి. ప్రోగ్రెస్ కార్డు చూపిస్తే అప్పుడు నమ్మారు, ఎందుకంటే ఆ సార్ అయితే ఎవరికైతే 25 ఎవరికి ఇవ్వలేదండి. ఇలా చెప్పాను కదా అని ఆ సారు బ్యాడ్ టీచర్ అని అనుకునేరు. చాలా మంచి టీచర్ అండి, కానీ కోపం వస్తే మాత్రం చాలా డేంజర్ అండి. ఆయన క్లాస్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండాలి, గుండు పిన్ను కింద పడ్డగానే వినపడాలనేవారు. అంత గ్రిప్లో ఉంచుకున్న బెల్లి కొట్టిన తర్వాత సార్ అటెండెన్స్ రిజిస్టర్ పట్టుకొని గడప దాటేలోపు మేము స్టూడెంట్స్ అందరం అయితే కన్నార్పకుండా చూసేవాళ్ళమండి. శబరిమలలో అయ్యప్ప స్వాములు జ్యోతి దర్శనం కోసం చూసినట్టు చూసేవాళ్ళం. ఆ గడప దాటేలోపు ఒక్కసారి నడుము మెలికలు తిప్పేవారండి. ఆయన ముందు అయితే హీరోయిన్ తమన్నా ఇల్లు కూడా పనికిరారండి, అట్లా తిప్పేవారు నడుము అయితే. అప్పటి వరకు పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్న క్లాస్ మొత్తం ఒక్కసారిగా గొల్లుమనేది. అప్పటిదాకా ఉన్న భయం టెన్షన్ అంతా ఈజీగా ఒక పూచిక పుల్లతో తీసినట్టు తీసి క్లాస్ మొత్తం నవ్వులతో ముంచెత్తి వెళ్ళేవారండి. అలాంటి టీచర్స్ అయితే అరుదుగా ఉంటారండి. ఇంకో ఫన్నీ ఇన్సిడెంట్స్ గురించి చెప్తానండి. స్కూల్లో August 15కి January 26కి ఫంక్షన్ ఉంటుంది కదండి. సర్పంచ్, ఊళ్ళో పెద్దలందరూ వచ్చేవాళ్ళు. స్టూడెంట్స్ స్టేజ్ మీద స్పీచ్ ఇచ్చేవాళ్ళం. ఒక్కొక్కరు ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి 5 minutes మాట్లాడేవారు. ఇది చూసి నేను ఒక ఫ్రీడమ్ ఫైటర్ తోటి స్వాతంత్రం రాలేదు కదా, చాలామంది ఫైట్ చేశారు, అందరు ఫ్రీడమ్ ఫైటర్ల గురించి చెప్పాలని ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి అల్లూరి భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, వల్లభాయ్ పటేల్
అలా ఒక 20 మంది గురించి ప్రిపేర్ అయ్యి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వెళ్తున్నానండి. 30 మినిట్స్ అయింది, 1 అవర్ అయింది, మైక్ వదలట్లేదు. ఇది చూసి మా సైన్స్ టీచర్ కృష్ణేష్ సార్ అని ఉండేవారు. వీడి ఫ్లో చూస్తుంటే సాయంత్రం దాకా కూడా స్టేజ్ దిగడానికి దగ్గరికి వచ్చి చిన్నగా మైక్లో వినపడకుండా ఇక చాలా పోరా అంటే, లేదు సార్ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని అన్నాను. అయినా సరే సార్ 4 times 5 times దగ్గరికి వచ్చి ఇంకా స్పీచ్ ఆపేరా అని చెప్పాడు. అసలు మా స్కూల్లో ఒక ఫంక్షన్ అంటేనే మామూలుగా ఎప్పుడైనా 3 hours ఉంటుంది, అలాంటి నేను ఒక్కనే 2 hours ఏకరాటిగా మాట్లాడాను. సార్ అన్నిసార్లు వచ్చి అడిగేసరికి ఇంకా చెప్పాల్సింది ఇంకా చాలా ఉన్నాయని స్పీచ్ ముగించాను. అంతసేపు మాట్లాడాం కదా, ఎంత మెచ్చుకుంటారని అనుకున్నా కానీ సీన్ మొత్తం రివర్స్. నన్ను తిట్టడం ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు, సార్లతో సహా అందరూ తిట్టారండి. నువ్వు ఒక్కనే అంతసేపు మాట్లాడితే మిగతా వాళ్ళంతా ఎప్పుడు మాట్లాడాలని, ప్రోగ్రామ్ ఎప్పుడైపోతుందని అన్నారండి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మా స్కూల్లో 2 hours మాట్లాడింది అయితే ఒక రికార్డ్ అండి, కాకపోతే అది ఒక చెత్త రికార్డ్ అయిపోయింది. కానీ దీనివల్ల జరిగిన మెయిల్ ఏంటంటే, కోలాడలో సైన్స్ ఫేర్ జరిగిందండి. అప్పుడు మా స్కూల్ నుంచి కూడా పార్టిసిపేట్ చేసాము. ఎక్కువ సార్ 10th వాళ్ళని తీసుకెళ్తారండి. ఈసారి 10th ఇద్దరితో పాటు 8th నన్ను కూడా తీసుకెళ్లారండి. నేను స్పీచ్ ఇచ్చినప్పుడు ఏ కృష్ణ సార్ అయితే ఆపు ఆపు అన్నారో ఆ సారే వేణుగోపాల్ అయితే బాగా మాట్లాడతాడు, వాడిని తీసుకొని పోదామని రికమెండ్ చేశారండి. అది చూసి సార్ ఎంత మంచోడో అనుకున్నాను. ఈ సారు 6th కి 7th కి సైన్స్ చెప్పేవారండి. 8th నుంచి 10th కు సత్యరెడ్డి సార్ అని ఉండేవారు. ఆయన మమ్మల్ని తీసుకెళ్లారండి. అప్పటి వరకు ఎక్స్ప్రెస్ బస్ అయితే ఎక్కలేదండి. కోలాడకి అంటే సార్ ఎక్స్ప్రెస్ బస్లో తీసుకెళ్తారని చాలా హ్యాపీగా ఉన్నాను. తీరా చూస్తే సారు లారీలు నాపుతున్నారండి. అప్పుడు అనుకున్నాను ఈయన కూడా మన నాన్న లెక్కనే లారీకి తీసుకుపోతాడని అనుకున్నాను. 3 days సైన్స్ ఫేర్లో ఫస్ట్ రోజు బాగా అనిపించిందండి. ఇంకా సెకండ్ రోజు నుంచి మొదలైంది. ఇంకా స్టూడెంట్స్ రావడం, విజిట్ అవ్వడం ఎక్కువ ఉందండి. వాళ్ళు ఒక్కొక్కరు బ్యాచ్ వచ్చేసి ఇది ఎక్స్ప్లెయిన్ చేయమంటే దాని గురించి ఫస్ట్ నుంచి చెప్పేవాళ్ళం అండి. అది చెప్పిన తర్వాత ఇంకో బ్యాచ్ అలా వస్తూనే ఉండేవాళ్ళం సాయంత్రం వరకు. చెప్పి నోరు పోయేదండి. అప్పుడు అర్థమైంది మా కృష్ణేష్ సార్ నా టాలెంట్ చూసి ఎంకరేజ్ చేశాడు అనుకున్నా. కానీ ఆ రోజు 2 hours స్పీచ్ ఇచ్చిన దానికి 3 రోజులు బాగుతూ ఉంటారు నాయన అని శిక్ష ఇస్తాడని అప్పుడు అనిపించిందండి. నేను ఒక్కరిని ఎందుకు చెప్పడం, ఇంక 2 స్టూడెంట్స్ ఉన్నారు కదా అని మీరు అడగొచ్చండి. కానీ వాళ్ళు 10th అయితే నేను 8th జూనియర్ని. సార్ లేని టైం చూసి నన్ను అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ సైన్స్ ఫేర్ అంతా తిరిగి వచ్చేవాళ్ళండి. ఇంకా లాస్ట్ 3 రోజు ఈవినింగ్ 10th వాళ్ళిద్దరిని సారు బస్ ఎక్కి పంపించారండి. నన్ను మాత్రం ఉండమన్నారు. ఒకవేళ ప్రైజ్ వస్తే తీసుకున్నానికి ఉండాలని చెప్పాడండి. నాకు మాత్రం అయితే నమ్మకం లేదు ప్రైజ్ వస్తుందని. ఎందుకంటే అక్కడ సైన్స్ ఫేర్లో చూస్తే లిఫ్ట్ పనిచేసే విధానం దగ్గర నుంచి ట్రైన్ వస్తే గేట్ పడే వరకు చాలా అడ్వాన్స్ టెక్నాలజీలో పెట్టారండి. మా చూస్తేనేమో కడుపుకు ఊపిరితిత్తులకు సంబంధించి ఉంటుంది. కడుపు ఉబ్బినప్పుడు వాక్యూమ్ ఏర్పడి ఊపిరితిత్తులు వ్యాపించి గాలి తీసుకోవడానికి దోహదం చేస్తుందని ఒక సెలైన్ బాటిల్కి కింద కట్ చేసి రబ్బర్తో కొంచెం ప్రయోగం మాదిరి చేశారండి సారు. అయితే ఆ ఐడియా అంతా సాధ్యం అండి. మేము జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాం. అవార్డు ఇచ్చే ఫంక్షన్ 7కి స్టార్ట్ అయిందండి. కానీ చిత్రంగా మేము పార్టిసిపేట్ చేసిందని కూడా ప్రైజ్ వచ్చిందండి. అప్పుడు తెలిసింది ఏంటంటే అన్నిటి కలిపి ఒకటే ఇవ్వరు, కేటగిరీగా డివైడ్ చేసి ఇస్తారని. మాకు మాత్రం హెల్త్ కేటగిరీలో వచ్చిందండి ప్రైజ్. ఫంక్షన్ అయిపోయాక నైట్ 9:30 అయిందండి. రిటర్న్ ఊరు వెళ్ళాలి. ఎప్పుడైనా సరే సార్ ఎక్స్ప్రెస్ బస్ ఎక్కిస్తాడం అనుకున్నానండి. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. మళ్ళీ లారీ ఎక్కించాడు. సార్ మీద కోపం వస్తుంది కానీ ఇంకేం చెప్పలేము. లారీలో క్యాబిన్లో కూర్చున్నాము. నిద్రకు తూలి పడుతుంటే సారు పడుకుంటావారా అని అడిగాడు. నిద్ర వస్తుంది సార్ అంటే లారీలో ప్లేస్ కొంచెమే ఉండేయండి. సరే పడుకొని సార్ ఊళ్ళో తలపెట్టి పడుకోమన్నాడండి. ఫుల్ హ్యాపీగా అనిపించింది. ఎక్స్ప్రెస్ బస్ అయితే ఈ అదృష్టం వచ్చేది కాదేమో. మా సత్యరెడ్డి సార్ అంటే మంచి హైట్ దగ్గర పర్సనాలిటీ ఉండేదండి. సార్ నడిచేటప్పుడు అయితే ఎడం భుజం కొంచెం ఎత్తుపెట్టి రొమ్ము విరుచుకొని బ్లాక్ కలర్ కళ్ళద్దాలు పెట్టి నడుస్తుంటే ఒక సింహం నడిచొస్తుంటే ఎట్లా ఉంటుందో అలా ఉండేదండి. అలాంటిది ఆ సింహం తోడ మీద తలపెట్టి పడుకునే అదృష్టం ఒకే ఒక్క స్టూడెంట్గా నాకు దక్కిందండి. ఆయన వాకింగ్ స్టైల్కి అయితే మా అబ్బాయిలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. చాలా మంది ఆయన ఇమిటేట్ చేసేవాళ్ళు. ఆ సార్ అంటే అందరికీ భయం ఉండేది, కానీ నాకు భయం కంటే ఎక్కువ కోపం ఉండేది. ఎందుకంటే ఆ సారు సైన్స్తో పాటు ఇంగ్లీష్ కూడా చెప్పేవారు. ఒకసారి హోంవర్క్ ఇచ్చారండి. 1 to 1000 నెంబర్స్ వరకు ఆ నెంబర్కి స్పెల్లింగ్ రాసుకోమని చెప్పారు. అంటే 1 అంటే ONE, 2 అంటే TWO అని అట్లా రాసుకొని 1000 వరకు రాసుకోమని 1 dayలో రాసుకోవాలని చెప్పారండి. నేను కరెంట్ పోతే ఆ రోజు నైట్ కిరోసిన్ దీపం పెట్టుకొని నైట్ 2:30 వరకు కంప్లీట్గా రాసి పడుకున్నాను. అమ్మ పొద్దున్నలే చూస్తే సీసాడు కిరోసిన్ అయిపోయిందని తిట్టింది. స్కూల్కి వెళ్ళాక చూస్తే ఒక్కరు కూడా 1000 మెంబర్స్ రాలేదండి. అందరూ 200-300 నెంబర్స్ వరకు మాత్రమే రాశారు. అది తెలిసిన తర్వాత నాకు ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోయింది. నేను ఒక్కనే రాశాను, సార్ వచ్చి చాలా మెచ్చుకుంటారని. అయితే సార్ ఆ రోజు స్కూల్కి రాలేదు. నెక్స్ట్ డే కూడా స్టూడెంట్స్ 500 నుంచి 600 వరకు మాత్రమే రాశారని చెప్పారు. ఆ రోజైనా సార్ వస్తాడేమో ఎదురు చూసాం, కానీ ఆ రోజు కూడా రాలేదు. ఒక 4 రోజుల తర్వాత సార్ వచ్చారు. సార్ని చూడగానే ఇంకా 14 రోజుల తర్వాత రాపోయినా ఆయన అని అనుకున్నా. ఎందుకంటే ఆ 4 రోజుల గ్యాప్లో అందరు స్టూడెంట్స్ 1000 నెంబర్స్ కంప్లీట్ రాశారండి. ఏ సార్ వల్ల అయితే 2:30 వరకు నిద్ర లేకుండా హోంవర్క్ చేశాను, ఈరోజు అదే సారు వాళ్ళ ఇంట్లో కాదు ఏకంగా ఆ సార్ ఒళ్ళోనే తలపెట్టుకొని పడుకునే అదృష్టం వచ్చింది కదా అనిపించిందండి.
ఎంతమంది స్టూడెంట్స్కి వస్తుందండి అంత అదృష్టం సారోల్లో తలపెట్టి పడుకోవడం. మనం కష్టపడడానికి ఆ రోజే ఫలితం రాకపోవచ్చు, కానీ దానికి వడ్డీ, చక్రవడ్డీ, బార్ వడ్డీ అన్నీ కలిపి మనం ఊహించినంత ఫలితం ఎప్పుడో ఒకప్పుడైతే ఖచ్చితంగా వస్తుందండి. హార్డ్ వర్క్ అనేది ఎప్పుడూ వృధా కాదు. ఇక చిట్యాలకు వచ్చేసరికి నైట్ 11 దాటినండి. ఆ ఊళ్ళో మా మ్యాథ్స్ టీచర్ ఉండేవారు. ఆయన పేరు సుదర్శన్ రెడ్డి సార్. సత్యరెడ్డి సారు, సుదర్శన్ రెడ్డి సారు ఇద్దరు బాబామర్దులండి. ఇద్దరు ఒకే స్కూల్లో పనిచేసేవారు. ప్రైజ్ వచ్చిన సంతోషం అందున బాబామర్దులు కాబట్టి వాళ్ళ బీరకాయలు తెచ్చుకొని రూమ్లో కూర్చున్నారండి. నాకు మాత్రం బెండకాయ వేసి వాళ్ళలో కూర్చోబెట్టారు. బీరకాయ అంటే టీచర్లకు అర్థం కాదులేండి, మాస్టర్స్కి అయితే అర్థమవుతుంది. ఆ బెండకాయ చూడగానే నాకు గుండెకాయ అయితే గుబేలు ఉంది. అన్నం తినకుండా 2 రోజులు ఉండమన్నా ఉంటాను, కానీ బెండకాయ మాత్రం తినండి. ఇది చుట్టాలు ఇల్లు కాదు బెండకాయ నేను తినని చెప్పడానికి. అందులో మా సుదర్శన్ రెడ్డి సార్ ఎప్పుడు చెప్తుండేవారండి క్లాస్లో, బెండకాయలు తినండిరా లెక్కలు బాగా వస్తాయని. సిచ్యువేషన్ ఎలా వచ్చింది చూడండి. లెక్కల మాస్టర్ ఇంట్లో బెండకాయతో భోజనం. అప్పుడు అనుకున్నానండి, ఆహా హతవిధి, విధి ఎంత బలీయమైనది. సార్ వాళ్ళ వైఫ్ అన్నం పెట్టి వాళ్ళ తమ్ముడు వచ్చాడు కానీ వాళ్ళతో పాటు రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నారండి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు. సడన్గా నేను గుర్తొచ్చానేమో కానీ హాల్లోకి చూస్తే అన్నం మొత్తం అలానే ఉందండి. నేను తినలేక ఒక్కొక్క మెతుకు తింటున్నాను. మేడం చూసి పెరుగు పోసుకుంటావు బాబు అని అడిగింది. అమ్మ బతికించా తల్లి పోయి అన్నాను. అన్నం అయితే తింటాను కానీ ఈ బెండకాయ పరిస్థితి ఏంటి? లెక్కల మాస్టర్ ఇంట్లో బెండకాయ వదిలిపెడితే ఎంత పాపం, గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం పడిచినట్టు ఉంటుంది. ఇక కళ్ళు మూసుకొని ఆ పెరుగుతో పాటు బెండకాయ కలిపి, ఇదే ఇక ఆఖరి భోజనం, ఇంకా అయిపోతుంది, నేను చచ్చిపోతున్నాను అని నవ్వుకుంటా మింగేశానండి. పడుకునేటప్పుడు అనిపించింది, ఇక రేపు పొద్దున మనం లేవాల్సిన పని లేదు, ఎందుకంటే రాత్రి మనం చచ్చిపోతాం. పొద్దున్న లేచేసరికి తర్వాత అదే చిత్రగుప్పులు వాడు ఉంటారు. చచ్చిపోతే పొద్దున లేవాల్సిన పని లేదు, పొరపాటున బతికాము, పొద్దున్న లేకపోతే చస్తాం. ఎందుకంటే సారు క్లాసులో అడిగేవాడు రోజు ఎన్ని గంటలకు లేస్తారా అని. నేను శుద్ధ పూజ లెక్క 5:30 లేస్తాను సార్ అని చెప్పేది. మనం తీరా చూస్తే 7:30 లేచే రకాలం మనం. బతికితే మాత్రం ఖచ్చితంగా 6కి లేవాలని పడుకున్నాను. మెలకు వచ్చి చూస్తే 6:30 అయింది. బెండకాయ దీన్ని బతికాను రా దేవుడు అని నేను లేచి ఇంకా మా ఊరు వెళ్తానని మేడంతో చెప్పానండి. మేడం ఉండి ఛాయ్ తాగిపో అన్నదండి. నేను ఛాయ్ తాగను మేడం అంటే, ఒక హాఫ్ అన్ అవర్ ఉండి టిఫిన్ అవుతుంది, టిఫిన్ చేసిపోదు అన్నారండి. టిఫిన్ అనగానే ఉందా అనిపించింది, కానీ వెంటనే లెక్కల మాస్టర్ కదా, బెండకాయ ఉప్మా, బెండకాయ పాయసం ఇలా వెరైటీగా ఏమైనా పెడతాను భయం వేసి వద్దు మేడం అని అక్కడి నుంచి బయటపడ్డానండి. స్కూల్లో ఆగస్టు 15కి జనవరి 26కి ఆటల పోటీలు పెట్టేవారండి. కానీ నేను పాల్గొనేవాడిని కాదు, ఎందుకంటే ఆటల పోటీల్లో ఎంట్రీ ఫీజు ఉండేది 5 రూపీస్ 10 రూపీస్ అని. అలా 10 రూపాయలు మనకు ఇంట్లో 2 రోజులు గడుస్తుందని అటువైపు వెళ్ళేవాడిని కాదండి. కానీ వ్యాసరచన పోటీలో, వక్తృత్వ పోటీలో పాల్గొనేవాడిని, ఎందుకంటే వాటికి ఎంట్రీ ఫీజు ఉండేది కాదు. అలా 8th ఉన్నప్పుడు ఆగస్టు 15కి వ్యాసరచన పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. డిబేట్ పోటీలో సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఆటల పోటీలో విన్నర్స్కి గిన్నెలు, గ్లాసులు వస్తే, వ్యాసరచన పోటీలో, డిబేట్ పోటీలో విన్నర్స్కి అయితే ఫోటో ఫ్రేమ్స్, షీల్డ్స్ ఇచ్చేవారండి. ఎందుకంటే ఇవి మా స్కూల్ వాళ్ళు కాకుండా SFI వాళ్ళని ఉండేవాళ్ళండి, వాళ్ళు స్పాన్సర్ చేసేవాళ్ళు. మిగతా స్టూడెంట్స్ చేతిలో గిన్నెలు, గ్లాసులు, మా చేతిలో షీల్డ్స్ ఉంటే చాలా కిక్ అనిపించేదండి. అయితే 10th వాళ్ళు ఉంటే 8th వాళ్ళకి ఎలా వచ్చిందని 10th వాళ్ళు నా పైకి అయితే కొంచెం గురుగా ఉండేవాళ్ళండి. మా సోషల్ టీచర్ కూడా అదే డౌట్ వచ్చి ఒకరోజు క్లాస్లో చెప్పారండి, నువ్వు రాసిన వ్యాసం చదివానురా, చాలా బాగా రాసావు అన్నారండి. నెక్స్ట్ జనవరి 26 కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి వ్యాసరచన పోటీలో. అది చూసి 10th వాళ్ళు అయితే కొంచెం రిలైజ్ అయితే అయ్యారండి. డిబేట్లో అయితే థర్డ్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ 9th మళ్ళీ ఆగస్ట్ 15కి వ్యాసరచన పోటీలో మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. డిబేట్లో కూడా సెకండ్ ప్రైజ్ వచ్చింది. తెలుగు టీచర్ దైవాధీనం సార్ అని చెప్పాను కదండి, ఆయన 6th 7th చెప్పేవాడు. ఇప్పుడు మేము 9th ఉన్నాం కాబట్టి మాకు శంకరయ్య సార్ అని ఉండేవారండి తెలుగు టీచర్గా. అయితే ఆయన అయితే నన్ను చాలా అయితే ఎంకరేజ్ చేసేవారండి. ఒకసారి మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు జరుగుతుంటే నన్ను తీసుకొని వెళ్ళారండి. నాతో పాటు ఇంక 2 స్టూడెంట్స్ కూడా తీసుకొని వెళ్ళారు. అయితే మాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదండి. మార్నింగ్ 9కి వెళ్ళాము. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ప్రోగ్రామ్ 3కి అని తెలిసిందండి. అయితే అంత టైం ఉండే వరకు సార్ వాళ్ళ ఇంట్లో లంచ్ చేద్దామని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారండి. సార్ ఇంట్లో భోజనం అనగానే ఇంతమందికి లెక్కల మాస్టర్ ఇంట్లో బెండకాయ భోజనం అయింది కదండి. ఇప్పుడు ఈయన తెలుగు సార్ కాబట్టి ఈయన ఇంట్లో ఆవకాయ గొంగురన్న ఉంటుంది అనుకునేవానండి. ఆవకాయ గొంగుర నాకు ఇష్టం కాబట్టి సర్లే అని వెళ్ళామండి. ఇంటికి వెళ్ళగానే సార్ వాళ్ళ వైఫ్ ఛాయ్ ఇచ్చిందండి. ఛాయ్తో పాటు బ్రెడ్ కూడా ఇచ్చింది. నేను ఛాయ్ తాగను మేడం అంటే, సార్ పాలు తాగుతావని అడిగాడు. పాలు తాగుతాను మేడం అంటే, అప్పటికి ఛాయ్ పెట్టాను, పాలు అయిపోయాయని చెప్పారండి. మేడం లోపలికి వెళ్ళేసి ఆలుగడ్డ ఫ్రై తెచ్చి ప్లేట్లో పెట్టారండి. నేను చపాతీలో పూరి తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నా. సార్ చూసి తినకుండా ఏం చూస్తున్నారో అన్నారు. ఏం తినాలో నాకు అర్థం కాలేదు. కూర ఒకటే తినాలా సార్ అని అడిగాను. సార్ నవ్వి పక్కన బ్రెడ్ ఉంది కదరా, ఆ బ్రెడ్తో ఆలుగడ్డ నంచుకొని తిన్నా అనేవాళ్ళు. వింటున్నా నాకైతే ఏం అర్థం కాలేదండి. అప్పటి వరకు జ్వరం వస్తే పాల బ్రెడ్ తినడమే తెలుసు, కానీ బ్రెడ్తో ఇలా కూడా తినొచ్చా అనిపించింది. బ్రెడ్తో ఆలు ఫ్రై తింటున్నప్పుడు అయితే అసలు ఏమన్నా రుచి అండి, అద్భుతంగా అనిపించింది. స్వీట్గా, కారంగా సూపర్గా అయితే ఉందండి.
ఆలు ఫ్రై కూడా ఆలుగడ్డ ఉడకబెట్టి ఎర్రకారం వేసేసి కారం ఆడకుండా దూరగా ఫ్రై చేశారండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. లంచ్ చేసేటప్పుడు మేడం మటన్ వేస్తుంటే నేను తినను మేడం అని చెప్పాను. సార్ చూసి మీరు పద్మశాలి కదరా బాగా తింటారు కదా అన్నారు. తింటారు కానీ సార్ నేను తినను అన్నాను. ఎందుకు తినమంటే నేను జీవహింస అని చెప్పానండి. మేడం మార్నింగ్ ఉన్న ఆలు ఫ్రై తెచ్చి వడ్డించింది. భోజనం చేసిన తర్వాత 2 గంటలకి ప్రోగ్రామ్ జరిగే స్కూల్కి వెళ్ళామండి. అక్కడికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్ చూశాక మతిపోయిందండి. వాళ్ళు కట్టుకున్న టైలు, బెల్టులు, షూలు ఒక్కొక్కరైతే ఒక్కొక్క కత్తిలా ఉన్నారండి. అప్పటి వరకు ప్రైజ్ వస్తున్న నమ్మకం ఉండేది. వాళ్ళ ఇంగ్లీష్ చూశాక కనీసం కన్సోలేషన్ ప్రైజ్ అని వస్తారా అని అనిపించింది. అప్పటి వరకు 3 టైమ్స్ స్కూల్లో వరుసగా ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. ఇక ఇప్పుడు ఈ స్కూల్లో ఇజ్జత్ పోతుంది అనుకున్నానండి. తీరా బ్లాక్ బోర్డ్ మీద నోటీస్ చూడగానే మా మైండ్ అయితే బ్లాక్ అయిపోయిందండి. మేము ప్రిపేర్ అయ్యి వచ్చిన టాపిక్ ఒకటి, అక్కడున్న టాపిక్ ఒకటి. ఏంది సార్ ఇలా టాపిక్ మార్చేశారని అడిగితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే వచ్చిందా అడిగొస్తానని వెళ్ళి అడిగారండి. ఆ సార్ మళ్ళీ వెళ్ళి కనుక్కుంటే టాపిక్ ఇదేనంట అని చెప్పారండి. సార్ మనకేం సార్ అలా వచ్చింది ఇన్ఫర్మేషన్ అంటే మనకి ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా అని చెప్పారండి. ఇప్పుడు ఎలా సార్ అంటే టాపిక్ మారితే మనం ఏం చేస్తాం, ఇంకొక 30 మినిట్స్ టైం ఉందిగా, ఒక్కనే ఒక అర్ధ సేపు పక్కన కూర్చొని ప్రశాంతంగా కూర్చొని ఆలోచించిపోరా, నువ్వు రాస్తావు పోరా అని ఎంకరేజ్ చేశారండి. అప్పుడు రాయాల్సిన టాపిక్ ఏంటంటే ప్రపంచ శాంతి మన బాధ్యత. ఆ రోజు సార్ ఇంట్లో ఉన్నప్పుడు పేపర్ చదివాను, ఇరాక్ యుద్ధం గురించి. అందులో రాశారు. అందులోంచి కొంత ప్రపంచ శాంతి దూతం అని మన నెహ్రూ గారి గురించి అక్కడ నుంచి కొన్ని టాపిక్ తీసుకున్నానండి. అలా తీసుకుని రాసి వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత భయంపై ధైర్యం వచ్చింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత టాపిక్ మారిపోయింది. ఒక ప్రైజ్ రాకపోయినా కానీ మనం బయట చెప్పుకోవడానికి ఒక సాకు దొరికిందని అనుకున్నానండి. ఒక 4 డేస్ తర్వాత చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉంటేనే మా స్కూల్లో ప్రేయర్ తర్వాత చెప్తారండి. ఆ రోజు ప్రేయర్ తర్వాత మా తెలుగు సార్ మైక్ తీసుకొని మండల స్థాయిలో వేణుగోపాల్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని చెప్పారండి. ఒక్క క్షణం అయితే ఏంటి ఇది కళా నిజం అనిపించిందండి. అక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చూసి నేను ప్రిపేర్ అయిన టాపిక్ వస్తూ రాదనుకున్నాను. కానీ టాపిక్ మారిన అప్పటికప్పుడు ఆలోచించి రాసినానికి మండల స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే అది నా స్కూల్ లైఫ్లో బిగ్ అచీవ్మెంట్ అండి. అప్పటి నుంచి వ్యాసరచన పోటీ అంటే వేణుగోపాల్కే ఫస్ట్ ప్రైజ్ అని అందరికైతే డిసైడ్ అయిపోయారండి, సార్లతో సహా. అలా 8th నుంచి వరుసగా 5 టైమ్స్ వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ అండి. 4 టైమ్స్ అయితే డిబేట్లో సెకండ్ ఆర్ థర్డ్ ప్రైజ్ వచ్చిందండి. ఇక 10th లాస్ట్ది January 26 అండి. స్టేజ్ మీద 2 hours మాట్లాడినా రెస్పాన్స్ రాలేదు. ఇదే లాస్ట్ది. ఈ అవకాశం ఎట్లయినా వదులుకోవద్దు, ఈసారి స్పీచ్ ఇస్తే మాత్రం మామూలుగా ఉండకూడదు, అదిపోవాలనుకున్నానండి. ఎలా మాట్లాడాలి అనుకుంటే హీరో అర్జున్ సినిమాలో ఒక డైలాగ్ ఉందండి, మన జెండాల్లో పైరంగు ఏంటో తెలియని వాళ్ళు కూడా రాజకీయ నాయకులే పరిపాలిస్తున్నారని. నేను కూడా అదే డైలాగ్ చెప్పి ఎంతసేపు స్వాతంత్రం వాళ్ళు తెచ్చారు వీళ్ళు తెచ్చారు అని చెప్పి సభలు సమావేశాలు పెట్టి 4 చాక్లెట్ తింపడం, ఇదే నా August 15 January 26 అంటే తెచ్చిన స్వాతంత్రం మనం ఏం చేస్తున్నాం అని ఒక 10 minutes మాట్లాడానండి స్పీచ్ అయిపోయిన తర్వాత సార్లు, పిల్లలు, సర్పంచ్ అందరైతే క్లాప్స్ అయితే ఫుల్ కొట్టారండి. హ్యాపీగా వచ్చి కూర్చున్నాను. ఇక ప్రైజ్ అనౌన్స్మెంట్లో వ్యాసరచన పోటీ అనగానే పేరు చెప్పే ముందుకి నేను లేచి నిలబడ్డానండి. కానీ ఆ ప్రైజ్ నాకు రాలేదు. సెకండ్ అనగానే లేవబోయాను, అప్పుడు కూడా నాకు రాలేదండి. థర్డ్ ప్రైజ్ కూడా రాలేదు. ఆఖరి స్పీచ్ బాగా ఇవ్వాలని కాన్సన్ట్రేషన్ మొత్తం దీని మీద పెట్టడం వల్ల ఆల్రెడీ వ్యాసరచన అంటే నాదే అనుకుని దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టలేదండి. దానివల్ల అయితే వ్యాసరచన పోటీ లాస్ట్ టైం అయితే పోయింది. వరుసగా 8th నుంచి 10th వరకు 5 టైమ్స్ అయితే వ్యాసరచన పోటీలో ఫస్ట్ ప్రైజ్ అండి. డిబేట్ పోటీలో కన్సోలేషన్ ప్రైజ్ వచ్చింది. వ్యాసరచన పోటీలో రాకపోవడం వల్ల అయితే చాలా అయితే అప్సెట్ అయ్యానండి. డిప్రెషన్లో కూడా ఉన్నాను. ఆ ఫంక్షన్ లాస్ట్లో స్టేజ్ మీదకి SFI వాళ్ళు వచ్చి ఈరోజు స్టేజ్ మీద మాట్లాడిన స్పీచ్కి వేణుగోపాల్కి ప్రైజ్ ఇస్తున్నామని అనౌన్స్ చేశారండి. అప్పటి వరకు ఫంక్షన్ రోజు స్టేజ్ మీద మాట్లాడిన దానికి ప్రైజ్ ఇవ్వడం అయితే మా స్కూల్ హిస్టరీలో లేదండి. ఫస్ట్ టైం నాకు ఇచ్చారు. నేను స్టేజ్ ఎక్కితే భయపడే సార్లే బాగా మాట్లాడారని భుజం తట్టారండి. చాలా అయితే హ్యాపీగా అనిపించింది. కంగ్రాట్స్ అండి. విన్నర్ వచ్చేసి స్రవంతి శ్రావసన్ ఉంది 44. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆన్సర్ వచ్చేసి డే. ఈరోజు అయితే చాలా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ ఉందండి. ఆ కలెక్షన్ చూద్దాం, ఎవరైతే మిస్ కాకండి. చాలా మంచి కలెక్షన్ ఉంది ఈరోజు అయితే. ఇవి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడే మార్కెట్లో ట్రెండింగ్ అవుతుందండి. క్లాత్ వచ్చేసి డోలాలోనే కొంచెం కోరా టైప్ ఉంటుందండి. మనం ఇట్లా అనుకుంటే కొద్దిగా రఫ్ తగులుతుంది చేతికి అయితే. మీరు ప్రజెంట్ మార్కెట్లో ఏదైతే చూస్తారో అదే క్వాలిటీ ఉంటుందండి. ఇక బార్డర్ చూడండి, ఇలా వస్తుంది. లేస్ బార్డర్ వస్తుంది, కట్ వర్క్ ప్లేస్. మనకి ఇదంతా జెరీ వీవింగ్ బార్డర్ అండి. ఇది కట్ వర్క్ వస్తుంది. 2 సైడ్ బార్డర్ ఉంది. కలర్ వచ్చేసి పీకాక్ బ్లూ రామా కలర్ మిక్స్ అయినట్టు ఉంటుందండి. బార్డర్ అంతా అట్లా వస్తుంది లేస్ వర్క్ తోటి. ప్రజెంట్ ఇప్పుడే అయితే ట్రెండింగ్ అవుతున్నాయండి చాలా. మీకు ఇది కట్ వర్క్ వచ్చేసి ఇక్కడి నుంచి వస్తుందండి.
ఇది సారీ స్టార్టింగ్ అండి, ఇక్కడ కట్ వర్క్ లేదు, ఒక 1 మీటర్ నుంచి స్టార్ట్ అయింది. మీకు కట్ వర్క్ స్టార్ట్ అయిన దగ్గర అయితే ఇలా ఉంటుందండి. మీ కట్ వర్క్ వచ్చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చింది. ఇది పళ్ళు, పళ్ళులో కూడా ఇట్లా మనకు ఆ సైడ్ కూడా లేస్ వర్క్ వచ్చిందండి ఇటు చివర్లో. ఇది బ్లౌజ్ అండి, సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ వస్తుంది. హ్యాండ్స్కి మాత్రం ఇలా లేయర్స్ వర్క్ వచ్చిందండి, సేమ్ బార్డర్ కంటిన్యూ వచ్చింది. సారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ RRR RRR అండి. మీరు ఈ ప్రైస్ వింటే డ్యాన్స్ చేయాలి, నాకు 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 అని. జస్ట్ ఓన్లీ RRR అంటే 666. ఇది కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ వస్తుందండి, మెరూన్లో కొంచెం రెడ్ షేడ్ ఉంటుంది. ఫోన్లో ప్యూర్ రెడ్ కనిపిస్తుంది, రెడ్ కాదు మెరూన్ రెడ్ ఉంటుంది. శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి. లేస్ బార్డర్ తోటి అయితే చాలా డిఫరెంట్ లుక్, చాలా బాగా వచ్చిందండి, చాలా ఫ్యాన్సీగా ఉంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. పోస్ట్ ఛార్జెస్ వచ్చేసి 1 శారీకి 60 అండి, హైదరాబాద్ వాళ్ళకైతే 50 రూపీస్. డెలివరీ వచ్చేసి 1 వీక్ పడుతుందండి. 1 శారీ తీసుకుంటే 60, 2 తీసుకుంటే 80, 3 తీసుకుంటే 100. బాటిల్ గ్రీన్ కలర్, శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి. కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి అన్ని శారీస్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది వైన్ కలర్ అండి. శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఈ కలర్ వచ్చేసి డార్క్ వైలెట్. శారీ మొత్తంలోకి ఇలా వస్తుందండి, జస్ట్ ఓన్లీ 666. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇప్పుడు ఇవి కూడా ప్రజెంట్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి. ఇదంతా వీవింగ్ బార్డర్ వస్తుంది, జెరీ వీవింగ్ బార్డర్. ఇది వచ్చేసి క్రీమ్ వైట్ అండి, క్రీమ్ కలర్, ఆఫ్ వైట్కు క్రీమ్కి మధ్యలో ఉంటుంది. క్లాత్ వచ్చేసి డోలా ఉంటుందండి, సాఫ్ట్, చాలా స్మూత్ ఉంటుంది క్లాత్. మీరు ఈ బార్డర్ చూసి ఇది అనుకోకండి, మనకి ఇది కూడా సేమ్ బార్డర్ వస్తుంది, ఈ క్లాత్ వేరు. ఇది బయట 700 అట్లా ఉంటుంది, మన దగ్గర ఇది 540. ఇప్పుడు ఈ బయట మీకు మార్కెట్లో 600 అమ్ముతున్నారండి, మన దగ్గర వచ్చేసి జస్ట్ ఓన్లీ 444. శారీ మొత్తంలోకి అయితే ఇలా వస్తుందండి. ఇదంతా లీఫ్ డిజైన్ అండి, లీఫ్ డిజైన్ ఇలా లత లత టైప్లో వస్తుంది. ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. మీరు బయట చూసుకుంటే 600 ఉంది, మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అండి జస్ట్ ఓన్లీ 444. మీకు సేమ్ అదే క్వాలిటీ ఉంటుందండి, మీరు బయట ఏదైతే చూస్తున్నారో అదే ఉంటుంది, కాకపోతే హోల్సేల్ కాబట్టి మన దగ్గర ఈ ప్రైస్లో వస్తుంది. ఇది బ్లౌజ్, ఇది పళ్ళు, 444. ఇవి వచ్చేసి జిమ్మిచూ సారీస్ అండి. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, లేస్ బార్డర్. శారీ మొత్తంలోకి ఇలా వస్తుంది, మొత్తం ప్లెయిన్ ఉంటుంది, కింద పైన లేస్ బార్డర్ వస్తుంది. ఇది బ్లౌజ్ అండి,
చికెన్ కర్రీ వర్క్తో వస్తుంది. శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 454. కలర్ వచ్చేసి పీచ్ పింక్ అండి. ఇది బ్లౌజ్. ఇది డార్క్ పిస్తా గ్రీన్ వస్తుందండి. ఇది బ్లౌజ్. మీకు ఫోన్లో డార్క్ అనిపిస్తుంది, బయట అయితే లైట్ కలర్ ఉంటుందండి. ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ అండి. బ్లౌజ్. ఇది వచ్చేసి వైలెట్ పర్పుల్ మిక్స్ అయిన కలర్ ఉందండి. ఇది బ్లౌజ్. జస్ట్ ఓన్లీ 454 రూపీస్. ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండి. క్లాత్ వచ్చేసి మంచి జార్జెట్ అండి, సాఫ్ట్ ఉంటుంది. ఇదంతా ఫాయిల్ ప్రింట్ అండి, మైకా ప్రింట్ అంటారు కదా, అది ఉంటుంది. ఇది గ్యాబార్ స్టైల్ వచ్చింది, ఇది కూడా మైకా ప్రింట్ అండి. శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి. బార్డర్ వచ్చేసి వైలెట్ కలర్. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. పైన కింద సేమ్ బార్డర్. ఇది పళ్ళు అండి. మనకి ఇక్కడ జిగ్జాగ్ వచ్చేసి కొంచెం లెంత్ వచ్చింది, గ్యాప్ వచ్చింది. ఇక్కడైతే దగ్గర వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్లో చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది. ఇక్కడ వైట్ ఉండేదే మన నార్మల్ ప్రింట్ అండి. ఈ గోల్డ్ లైట్ గోల్డ్ అనిపిస్తుంది, ఇది వచ్చేసి మైకా ప్రింట్. హ్యాండ్స్కి మాత్రం ఇలా బార్డర్ ఇచ్చారు. శారీ కాస్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 404. ఇది వచ్చేసి వైలెట్కి ఆలివ్ కాంబినేషన్ ఇచ్చారండి బార్డర్. ఇది బ్లౌజ్. జస్ట్ ఓన్లీ 404. ఈ క్లాత్ వచ్చేసి జార్జెట్ క్లాత్ అండి. ఈ ప్రింట్ వచ్చేసి వర్లీ ప్రింట్ వచ్చింది. శారీ మొత్తం లుక్ ఇలా వస్తుందండి. కింద బార్డర్ వచ్చేసి జిగ్జాగ్ టైప్లో వస్తుంది ఇలా. ఇక్కడ వచ్చేసి ఎనిమల్ డిజైన్ వచ్చిందండి, హార్స్, ట్రీస్ అట్లా వచ్చింది. పై సైడ్ కూడా సేమ్ అలానే వస్తుంది బార్డర్. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. దీంట్లో బ్లౌజ్ హైలైట్. ఇదంతా సీక్వెన్స్ వర్క్. మొత్తం బ్లౌజ్ హైలైట్ అండి. దీంట్లో ఇలా వస్తుంది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 344. ఇది వచ్చేసి ఆఫ్ వైట్ మీద వైలెట్ రాణి కాంబినేషన్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది. బ్లౌజ్ క్లాత్ కూడా అయితే చాలా బాగుందండి. జస్ట్ ఓన్లీ 344. ఇది వచ్చేసి కొంచెం వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది రామా కలర్ కాంబినేషన్లో వస్తుందండి. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కాంబినేషన్. ఇలా వస్తుంది. దీంట్లో ఇవి కలర్స్ అండి. ప్రైస్ వచ్చేసి 344. చాపా సిల్క్లోనే కొంచెం ఇది టసర్ మిక్స్ అయినట్టు ఉంటుందండి. మీకు బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది. లైట్ వెయిట్ ఉంటాయండి శారీస్.
క్లాత్ కూడా ఇలా వస్తుంది, స్మూత్ ఉంటుంది. మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇది. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. అది కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ అండి. ఇవన్నీ ఇలా పేస్టల్ కలర్లో వస్తాయండి. శారీస్ మొత్తం ఇలా అన్ని క్లాస్ లుక్ ఉంటాయండి. ఇవి వచ్చేసి చాపా సిల్క్ శారీస్ అండి, లైట్ వెయిట్ ఉంటాయి. పోయిందా? మొత్తం డిజిటల్ ప్రింట్ తోటి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్. ఇవన్నీ పేస్టల్ కలర్ అండి, అన్ని క్లాస్గా ఉంటాయి సారీస్ అన్ని. చాపా సిల్కుల్ని కొంచెం టసర్ మిక్స్ అయినట్టు ఉంటుంది షైనింగ్. ఇది పళ్ళు. ఇది బ్లౌజ్, ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ఇది బ్లౌజ్. దీంట్లో ఈ 4 కలర్స్ అండి, కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. ఇవి 2 కలర్స్ రీస్టాక్ అయ్యాయండి, రెండు మిస్ అయిన వాళ్ళంటే బుక్ చేసుకోండి. సారీ కాస్ట్ వచ్చేసి 393. క్లాత్ వచ్చేసి జార్జెట్ అండి, జార్జెట్ మీద మైకా ప్రింట్ వస్తుంది. ఈ 2 కలర్స్ కూడా రీస్టాక్ అయ్యండి, రెండు మిస్ అయిన వాళ్ళంటే బుక్ చేసుకోండి. కాస్ట్ వచ్చేసి 494. డోలా చెక్స్ అండి. ఇవి వచ్చేసి బెనారస్ సారీస్ అండి, ఇవి కూడా ఆన్లైన్లో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. కలర్ వచ్చేసి డార్క్ బ్రింజాల్ అండి. శారీ అంతా ఇదంతా వీవింగ్ అండి, ప్రింట్ కాదు, వీవింగ్ జరీ వస్తుంది. ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్. బార్డర్ కూడా చాలా ఫ్యాన్సీగా వచ్చింది చూడండి, ఇదంతా జరీ వీవింగ్ బార్డరే. పై సైడ్ ఒక 4 ఇంచ్ బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా క్లాస్గా వచ్చింది చూడండి, లైన్స్ తోటే కొంచెం కొంచెం సన్న సన్న డిజైన్లో వచ్చిందండి. ఇక్కడ పళ్ళుకి ఇలా టజిల్స్ వస్తాయి. క్లాత్ అయితే స్మూతే ఉందండి. మీకు ఒకసారి హ్యాండ్ పెట్టి చూపిస్తాను చూడండి. హ్యాండ్ అయితే ఏం కనపడట్లేదు, ట్రాన్స్పరెంట్ కాదండి, హ్యాండ్ అయితే ఏం కనిపించలేదు చూడండి. ఇది బ్లౌజ్ అండి, సెల్ఫ్ కలర్ వస్తుంది, కాకపోతే ఇట్లా బుటీస్ వచ్చాయి. హ్యాండ్స్కి బార్డర్, ఈ బార్డర్ వస్తుంది. ఫోన్లో మీకు లైట్ కనిపిస్తుంది, బయట అయితే చాలా డార్క్ ఉంది, డార్క్ బ్రింజాల్ కలర్. మీకు బయట చూసుకుంటే 1400 వరకు ఉంటుందండి, మన దగ్గర హోల్సేల్ జస్ట్ ఓన్లీ 1020 రూపీస్. ఇవి బెనారస్ శారీస్ అండి. ఇది ఈరోజు కలెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ సారీ షాప్.
మన షాప్ వచ్చేసి దిల్సుఖ్నగర్ ఆర్ఎస్ బ్రదర్స్ నుంచి జస్ట్ 800 మీటర్ల దూరంలో ఉంటుందండి. ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కమల్ హాస్పిటల్ మధ్య నుంచి రోడ్ ఉంటుందండి. మెట్రో పిల్లర్ నెంబర్ 1523 ఆపోజిట్. ఇక్కడ నుంచి ఆటోకి అయితే 10 రూపీస్ తీసుకుంటారండి. ఇక్కడ నుంచి వచ్చాక లెఫ్ట్ తీసుకోవాలండి. లెఫ్ట్ తీసుకున్నాక మళ్ళీ కొంచెం దూరం వచ్చినాక రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ కనిపిస్తుందండి రైట్ సైడ్ లో. ఇది శివగంగా రోడ్ అంటారండి. రాఘవేంద్ర టిఫిన్ సెంటర్ ముందర తిరుమల హిల్స్ అని బోర్డు కనిపిస్తుందండి. ఇక్కడ ఆరో మార్క్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒకటే రోడ్ అండి. ఒకటే రోడ్ జస్ట్ 150 నుంచి 200 మీటర్ ఉంటుంది. ఇక్కడ నుంచి రాగానే మనకు స్ట్రైట్ ఒకటే రోడ్ అండి, పెద్ద రోడ్ ఉంటుంది. కొంచెం ముందు రాగానే చౌరస్ వస్తుందండి, 4 రోడ్లు. అక్కడ నుంచి రైట్ సైడ్ లో బిల్డింగ్ ఉంటుందండి కార్నర్ లో. కింద మెడి ప్లేస్ ఉంటుందండి. పైన ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మన షాప్ ఉంటుంది, వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్. వివేక బ్రదర్ అండ్ సిస్టర్స్ అని గూగుల్ మ్యాప్ సెర్చ్ చేసిన వస్తుందండి. మొత్తం మన షాప్ కి 3 రూట్లు ఉన్నాయి. ఆ వీడియో లింక్లన్నీ డిస్క్రిప్షన్ లో ఉంటాయండి, చూడండి.